బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిమల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పులే బీసీ భవన్లో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, చుడా చైర్పర్సన్ కటారి హేమలతో కలిసి ప్రారంభించారు. బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీలు బీసీలకు బ్యాక్ బోన్ లా ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేల చొరవతో ఎస్ఎస్ఏ ద్వారా 350 మంది దివ్యాంగులైన బాలబాలికలకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీల యొక్క రుణము తీర్చుకునేదానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం, అలాగే బీసీల కోసం భారతదేశంలో ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు. రాబోయే కాలంలో ఏ చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది. తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది. నాయకత్వంలో 4 అదనపు గదులు ఏర్పాటు చేసి పైన కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజలకు జాతికి అంకితం చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఒకసారి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరి ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ అన్నగారికి, అలాగే మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారికి, అలాగే స్టేట్ గవర్నమెంట్ గారికి, అలాగే చైర్మన్ గారికి, ఇతర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ చిత్తూరు జిల్లా అలాగే రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి, ఎమ్మెల్యేలు అలాగే చూడాలి అందరూ కూడా పేరు పేరు ఆయన నమస్కారం. 1983లో పార్టీ ఆవిర్భవించిన రోజు పత్రికా విలేకరులు ఎన్ని మండలం ప్రశ్నించారు, మీరు పార్టీ పెట్టున్నారంటే మీ మేనిఫెస్టో ఏంటి? జ్యోతిరావు పూలే ఆశయాన్ని మేనిఫెస్టోని ఆ రోజు జ్యోతిరావు పూలేని అందరికీ కూడా మనం అప్పటిదాకా చాలా వరకు పాపులారిటీ పూలే గారు